హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నార్వేద్యం. ఈరోజు మనం నత్తిని తగ్గించే ఒక రెండు సులువైన చిట్కాల గురించి తెలుసుకుందాం. కొంతమందికి ఈ నత్తి అనేది పుట్టుకతో వస్తుంది, కొంతమందికి మధ్యలో వస్తుంది. అయితే దీనికి కారణం ఏంటంటే యాంగ్జైటీ. ఎక్కువగా యాంగ్జైటీకి గురయడం వల్ల త్వరగా మాట్లాడాలి అనే తాపత్రయంతో ఈ నత్తి అనేది రావడం అనేది జరుగుతుంది. తడబడడం నన్న అని ఇట్లా మాట తడబడుతూ ఉండడం అనేది జరుగుతుంటుంది. కొంచెం ఆగి రావడం అనేది కొంచెం ఇబ్బందికరంగా చాలా మంది ఫీల్ అవుతుంటారు. అయితే పుట్టుకతోటి వచ్చినా మధ్యలో వచ్చినా ఈ నత్తిని తగ్గించడానికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు ఖచ్చితంగా నెల నుంచి 2 నెలలు కనుక వాడినట్లయితే తప్పకుండా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. సో ఆ చిట్కాలు ఏంటి అని తెలుసుకుందాం. దీనికి కావాల్సిందల్లా శొంఠి, పిప్పలి గుర్తుపెట్టుకోండి, లేదంటే నోట్ చేసుకోండి, ఓకేనా. శొంఠి, ముఖ్యంగా శొంఠి, ఓకేనా. పిప్పలి, అదేవిధంగా సరస్వతి ఆకు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ మూడింటిని, శొంఠి, పిప్పలి, సరస్వతి ఆకుని, వీటి మూడింటిని ఈ చూర్ణాలు తయారు చేసుకోండి. శొంఠి చూర్ణం లభిస్తుంది, పిప్పలి కూడా మనం వేయించి చూర్ణం చేసుకోవచ్చు. అదేవిధంగా సరస్వతి చూర్ణం అని కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. వీటిని సమభాగాలుగా తీసుకొని కొద్దిగా రోజు ఒక చెంచాడంతా తీసుకొని కొద్దిగా తేనె కలుపుకొని ప్రతిరోజు చప్పరిస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే మీకు ఈ మాట స్పష్టత అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా వీలుంటే ఒకవేళ అది చేయడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇంకొక చిట్కా కూడా చెప్తాను. చాలా సింపుల్. కొద్దిగా పటిక బెల్లం, కొద్దిగా సరస్వతి చూర్ణం, ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకొని ప్రతిరోజు ఉదయం రాత్రి గోరువెచ్చని పాలలో కనుక తీసుకుంటూ ఉండాలి. లేదా ఇంకొక సులువైన చిట్కా కూడా చెప్తాను. శొంఠి, పిప్పలి, ఈ రెండింటిని మాత్రమే సమభాగాలుగా తీసుకొని కొద్దిగా తేనె కలుపుకొని నాలుక పైన కొద్దిగా మసాజ్ లాగా చేస్తూ ఉండాలి. దీనివల్ల కూడా ఈ నత్తి తగ్గిపోవడము, మాటలు స్పష్టంగా రావడం అనేది కాదు. దీంతో పాటు కొంత స్పీచ్ థెరపీ అనేది మామూలుగా యూట్యూబ్ లో సెర్చ్ చేసి తెలుస్తుంది. వాటిని మనం ప్రయత్నిస్తూ ఉండాలి. రెగ్యులర్ గా మాట్లాడడానికి, ఒక పేపర్ అనర్గళంగా చదువుతూ ఉండడానికి, లేదంటే న్యూస్ చదువుతూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఈ నత్తి అనేది మనము పూర్తిగా నివారించుకోవచ్చు. ఎలాంటి సమస్య లేకుండా హ్యాపీగా ఉండవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ చిట్కాలు ఏవైనా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కానీ క్రియేట్ చేయకుండా ఉంటుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్, మరెన్నో ఇలాంటి అద్భుతమైనటువంటి చిట్కాల కోసం నా ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా మీ అమూల్యమైనటువంటి సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా మా వద్దకు వచ్చి మీ సమస్యలు తెలియజేయవచ్చు. థ్యాంక్ యూ.